రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం అండతో చేసిన తప్పులను లంచాలతో కప్పిపుచ్చుకోవచ్చు అనుకున్నారు, కానీ చట్టం ముందు అందరూ సమానులే అని మరోసారి రుజువైంది. వైసీపీ మద్యం కుంభకోణం కేసు నుంచి తప్పించుకునేందుకు ఏకంగా దర్యాప్తు అధికారికే లంచం ఎరవేసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తన కుమారుడితో సహా ఏసీబీకి అడ్డంగా చిక్కారు. ఒకప్పుడు రైతుల్ని ఎర్రిపప్పులో అని నోరు పారేసుకున్న ఈ మాజీ మంత్రి ఇప్పుడు అవినీతి కేసులో ఇరుక్కోవడంతో వైసీపీ నేతల భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్. రవి, ఏదైతే కనుక గత ప్రభుత్వంలో మద్యానికి సంబంధించి ఈ అవినీతి జరిగిందనే ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, గతంలో కూడా దీని మీద అయితే కనుక సిట్ అధికారులు అయితే కనుక ఇప్పటికే ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే కోర్టు కూడా జారీ చేశారు. 3,500 కోట్ల అవకతవకలు అయితే జరిగాయని కూడా సిట్ అధికారులు అయితే కనుక తెలిపిన పరిస్థితి ఉంది. అదే అంశానికి సంబంధించి దీంట్లో వైసీపీ తప్పించుకోవడానికి అయితే కనుక ప్రయత్నం చేస్తుందనే చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఈ రోజు ఏసీబీకి చిక్కడం కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. కారుమూర్తి మాజీ మంత్రి కారుమూర్తి కొడుకు ఏదైతే సిట్ అధికారులకు అయితే లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడని చెప్పుకోవాలి. అడ్డంగా దొరకడంతో పాటు లంచం అతని తండ్రి ఇతనిపై కూడా కేసు నమోదైందని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే కనుక గత ప్రభుత్వంలో మద్యానికి సంబంధించి అవకతవకలు జరిగాయో అవకతవకల్లో పూర్తిగా ఇప్పటికే మిథున్ రెడ్డిని అయితే కనుక విచారించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో పూర్తిగా 29 మంది మీద అయితే కనుక కేసు నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో వారు కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళిన పరిస్థితి, వారికి కూడా నోటీసులు అందించడం కూడా జరిగింది. లూకేస్ నోటీసులు అయితే కనుక ఇప్పటికే వాళ్ళకు పంపించడం జరిగింది. వీరు పూర్తి వివరాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ కేసును తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో అయితే కనుక లంచం ఎరగా చూపించి పూర్తిగా దీన్ని తప్పించుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే కనుక కారుమూర్తి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన సునీల్ కుమార్ అయితే కనుక పూర్తిగా లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఉన్నాయో వారందరూ కూడా దీనిలో భాగస్వామ్యం ఉంది అన్నట్టు పూర్తిగా విచారణ అయితే కనుక కొనసాగుతుంది. చట్టానికి ఎవరు చుట్టం కాదని కూడా ఇప్పుడు తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైతే కనుక తప్పు చేశారో వారికి శిక్ష తప్పదని కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే కనుక హెచ్చరిస్తున్న పరిస్థితి. అదే విధంగానే అదే రూట్ లోనే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అవినీతి పరులు ఎవరైనా అనుడుగా సహించేది లేదంటూ కూడా గతంలో జరిగిన అవినీతిపై ఈ విచారణ జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా బయటకు తీస్తాము. ప్రతి ఒక్కరికి ఎవరైతే దోషులు ఉన్నారో వారికి శిక్ష తప్పదని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏదైతే వీరిపై కేసులు నమోదయ్యాయి, నాగేశ్వరరావుతో పాటు అతని కొడుకు మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అదుపులో తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.